కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి ఆయిల్ పెయింటింగ్ ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. అండ్ దీనికి నేను 2 అప్లికేషన్స్ అయితే యూజ్ చేశాను. సో అప్లికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫేస్ వైట్ ఎడిటింగ్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఆయిల్ పెయింటింగ్ ఎడిటింగ్. 2 పార్ట్స్ పక్కా చూడండి, అప్పుడే క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు, పవన్ రానా టెక్ అని. సో ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది నా హెయిర్ సీక్రెట్ అడిగారు. సో హెయిర్ సీక్రెట్ వచ్చేసి ఇది. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే మీరు కొనుక్కోవచ్చు, ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నేను పిక్ అయితే నేను లైట్ రూమ్ యాప్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పటి నుంచి క్లియర్గా వినండి. సో సేమ్ యాస్టీస్ ఆ స్టెప్స్ అన్ని మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ లైట్ టూల్. సో లైట్ టూల్ అంటే సన్ లాగా సింబల్ ఉంటుంది కదా, సో అది సెలెక్ట్ చేసుకుంటున్నా. అది సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ నేను బ్లాక్స్. సో బ్లాక్స్ వచ్చేసి -54, బ్లాక్స్ వచ్చేసి డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ వైట్స్ వచ్చేసి -56, వైట్స్ కూడా నేను కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో వైట్స్ బ్లాక్స్ కొంచెం డిక్రీజ్ చేసేస్తే ఇంకా కొంచెం డార్క్ అయిపోతుంది పిక్. సో షాడోస్ వచ్చేసి 88%. సో షాడోస్ ఇంక్రీజ్ చేసేస్తే కొంచెం వైటిష్గా అయిపోతుంది పిక్. అండ్ హైలైట్స్ వచ్చేసి -54% వరకు డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఇది సేమ్ యాస్టీస్ మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది లైట్ టూల్ అయిపోయిన తర్వాత సో కలర్ మిక్స్ టూల్. సో కలర్ మిక్స్ టూల్లో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో కలర్ మిక్స్ టూల్లో సో ఇది జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వింటేనే అర్థమైపోతుంది. సో ఫస్ట్ మిక్స్ మీద క్లిక్ చేసేస్తున్నా. సో మిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ థింగ్ గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకు గ్రీనిష్ కలర్ చెట్లు అయితే ఉన్నాయి కదా. సో గ్రీన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సాచురేషన్ వచ్చేసి నేను 80% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ ల్యూమినెస్ సాచురేషన్ ఇంక్రీజ్ చేసేస్తే ఇంకా కొంచెం థిక్ అయిపోతుంది. అండ్ ల్యూమినెస్ ఇంక్రీజ్ చేసేస్తే ఏంటంటే కొంచెం ఆ గ్రీన్ ఎఫెక్ట్ అనేది ఇంకా కొంచెం వైటిష్గా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎల్లో కలర్ ఎందుకంటే కొంచెం మనకు గ్రీన్లో కొంచెం ఎల్లో కూడా ఉంది కాబట్టి సో ఎల్లో ఏంటంటే ల్యూమినెస్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా, అప్ టు 60% వరకు ఇంక్రీజ్ చేసేసిన. సో నెక్స్ట్ థింగ్ కమింగ్ టు ద మెయిన్ కలర్, ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది మొత్తం వైట్నెస్, అంటే ఫేస్ వైట్నింగ్ ఎలా చేసుకోవాలనేది దీంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సాచురేషన్ వచ్చేసి నేను -37% వరకు పెట్టేసిన. అండ్ ల్యూమినెస్ చూడండి, ల్యూమినెస్ ఆల్మోస్ట్ నేను 98%, ఆల్మోస్ట్ నేను 100% వరకు పెట్టేసేస్తున్నా ల్యూమినెస్. సో ల్యూమినెస్ మొత్తం ఇంక్రీజ్ చేయండి ఆరెంజ్ కలర్లో, ఓన్లీ ఈ కలర్లో మాత్రమే. సాచురేషన్ -31 డిక్రీజ్ చేసిన. అండ్ నెక్స్ట్ థింగ్ కమింగ్ టు రెడ్. సో రెడ్ ల్యూమినెస్ కూడా ఇంక్రీజ్ చేయండి, ఎందుకంటే మన ఫేస్లో కొంచెం రెడ్ కలర్స్ కూడా ఉంటుంది. సో రెడ్ వచ్చేసి నేను 80% వరకు ఇంక్రీజ్ చేసేసిన. సో ఇందులో చాలు. ల్యూమినెస్ ఇంక్రీజ్ చేసేస్తే ఏంటంటే ఆ కలర్ అనేది అంటే బ్రైట్గా వైటిష్గా అయిపోతుంది, ఓన్లీ ఆ కలర్ మాత్రమే. సో చూడండి, ఇప్పుడు మనకు ఫేస్ అనేది వైట్ అయిపోయింది కదా. సో ఒకసారి చూద్దాము బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో బిఫోర్ ఇది, ఆఫ్టర్ ఇది. సో ఇప్పుడు ఏం చేసేస్తున్నా అంటే డన్ క్లిక్ చేసి ఇప్పుడు నేను డైరెక్ట్ ఎఫెక్ట్స్ దాంట్లోకి వెళ్తున్నా. ఎఫెక్ట్స్ అంటే మనకు స్క్వేర్ సింబల్లో. సో స్క్వేర్ సింబల్లో ఏంటంటే టెక్స్చర్ వచ్చేసి -33%. సో టెక్స్చర్ డిక్రీజ్ చేసేస్తే ఏంటంటే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. అండ్ క్లారిటీ వచ్చేసి 23% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో క్లారిటీ ఇంక్రీజ్ చేసేస్తే ఏంటంటే చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్, అంటే చుట్టూ ఒక లైనింగ్ అయితే వస్తుంది. అండ్ విగ్నెట్ వచ్చేసి -25%, ఓన్లీ -25, ఎక్కువ డిక్రీజ్ చేయొద్దు. అండ్ ఫెదర్ వచ్చేసి 82%. సో విగ్నెట్ డిక్రీజ్ చేసేస్తే ఏంటంటే చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఫెదర్ ఇంక్రీజ్ చేసేస్తే ఏంటంటే ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది అయిపోయింది కదా స్క్వేర్ సింబల్. సో నెక్స్ట్ కమింగ్ టు డీటెయిల్స్ వచ్చేసి ట్రయాంగిల్ సింబల్. సో ఇక్కడ ఫస్ట్ కిందికి వెళ్తున్నా. సో కిందికి వెళ్ళిన తర్వాత కలర్ నాయిస్ రిడక్షన్ ఇది వచ్చేసి 17% వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. కలర్ నాయిస్ రిడక్షన్ అంటే ఏదైనా షెడ్ కలర్స్ ఉంది కదా, సో ఆ కలర్స్ అనేది డాట్స్ లేకుండా వస్తుంది.
సో నెక్స్ట్ థింగ్ డీటెయిల్స్ ఉంది కదా, డీటెయిల్స్ వచ్చేసి 78% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో డీటెయిల్స్ ఇంక్రీజ్ చేసినాక తర్వాత స్మూత్నెస్ కూడా మనం కొంచెం ఇంక్రీజ్ చేయాలి. సో స్మూత్నెస్ కూడా నేను 60% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా స్మూత్నెస్. సో నెక్స్ట్ కమింగ్ టు షార్ప్నింగ్ వచ్చేసి 79. సో షార్ప్నింగ్ ఇంక్రీజ్ చేసేస్తే ఇంకా కొంచెం ఆ లైన్స్ ఆ పెన్సిల్ స్కెచ్ అనేది కొంచెం బ్రైట్ అయిపోతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు మాస్కింగ్ వచ్చేసి 19 పెట్టేసేస్తున్నా. సో ఇది వచ్చేసి యాక్చువల్గా ఫేస్ స్మూత్ అయిపోతుంది. సో మీ ఫేస్ స్మూత్ లేకపోతే ఇంకా కొంచెం కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నాయిస్ రిడక్షన్ వచ్చేసి ఇది నేను 62% వరకు పెట్టేసేస్తున్నా నాయిస్ రిడక్షన్. సో ఇంత సరిపోతుంది మనకు ట్రయాంగిల్ సింబల్లో. సో నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ పార్ట్, మనకు ఈ వైట్ ఎడిటింగ్లో మనకు మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకు లిప్స్ కొంచెం రెడ్డిష్గా ఉండాలి. లిప్స్ రెడ్డిష్గా ఉంటేనే మనకు సూట్ అయిపోతుంది. సో దీనికి ఏంటంటే మనము సెలెక్టివ్ టూల్స్ కావాలంటే నేను ఇచ్చిన లింక్తోనే మనకు లైట్ రూమ్ అనేది ఆప్షన్ వస్తుంది. సో అదే డౌన్లోడ్ చేసుకోండి. బట్ పైన సైన్ ఇన్ ప్రాబ్లం వస్తుంది. పైన క్రాస్ సింబల్ క్లిక్ చేసేస్తే మనకు డైరెక్ట్ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సెలెక్టివ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నా కదా. సెలెక్టివ్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మనకు బ్రష్ సింబల్ కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇక్కడ లిప్స్ పైన ఒకసారి ఇలా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత లిప్స్ పైన ఇక్కడ రెడ్ కలర్ ఎఫెక్ట్ అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఎరేజర్ బ్రష్ కిందనే మనకు ఎరేజర్ ఉంటుంది. సో ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని ఇది ఓన్లీ లిప్స్ పైన వచ్చేటట్టు మాత్రమే చేయండి. ఓన్లీ లిప్స్ పైన మాత్రమే రావాలి. మిగతాదంతా మనము ఎరేజ్ అయితే చేసేయాలి. సో నేను మిగతాదైతే ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడండి, అప్పర్ చిన్ అంటే లిప్స్ పైన కూడా మనం ఎరేజ్ చేయాలి. అండ్ ఓన్లీ మనకు లిప్స్ పైన మాత్రమే రావాలి. ఇక్కడ మనకు ఎరేజ్ అయిపోయింది. సో ఓన్లీ లిప్స్ పైన, టీత్ పైన కూడా రావద్దు, ఎందుకంటే టీత్ కలర్ కూడా మనకు చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఓన్లీ లిప్స్ పైన వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏం చేసేస్తున్నా అంటే ఇది మనకు సెలెక్ట్ అవుతుంది. ఓన్లీ ఈ ప్లేస్లో మాత్రమే మనకు చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను టెంపరేచర్ అంటే ఈ కలర్ టూల్ ఉంది కదా. సో కలర్ టూల్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ వచ్చేసి ఇక్కడ నేను 93%. సో టోటల్ ఇంక్రీజ్ చేసేస్తున్నా, 100% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ కలర్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనము రెడ్ పైకి తీసుకెళ్ళాలి. సో కొంచెం చూడండి, ఇది రెడ్ పైకి తీసుకెళ్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే టింట్ ఆప్షన్ ఉంది కదా. సో ఇది వచ్చేసి నేను 100% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో టింట్ కూడా మనం ఇంక్రీజ్ చేసేస్తే కొంచెం ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం రెడ్డిష్గా వచ్చేసింది కదా. సో టెంపరేచర్ స్లైట్గా, టెంపరేచర్ ఏమొద్దు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా కొంచెం ఇది బ్రైట్ కావడానికి ఇంకా కొంచెం నేను షాడోస్ స్లైట్గా డిక్రీజ్ చేసేస్తున్నా. కాంట్రాస్ట్ వచ్చేసి స్లైట్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 74%. సో చూడండి, లిప్స్ అయితే కొంచెం ఆల్మోస్ట్ రెడ్డిష్గా అయిపోయినాయి కదా. సో ఒకసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి. సో లిప్స్ అయితే రెడ్డిష్గా అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేసేస్తున్నా అంటే కొంచెం మనకు ఎక్స్పోజర్ అనేది కొంచెం తక్కువ ఉంది. సో లైట్ టూల్కి వెళ్ళి కొంచెం ఎక్స్పోజర్ అయితే నేను ఇంక్రీజ్ చేస్తున్నా అప్ టు 0.40%, 40 EV. సో ఇంతవరకు చాలు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. సో ఇప్పుడు మనకు మెయిన్ ఆయిల్ పెయింట్ ఎడిటింగ్ వచ్చేసి ఇప్పుడు నేను నెక్స్ట్ యాప్లో చూపిస్తాను. సో అది కూడా కాన్సన్ట్రేషన్గా చూడండి. సో పిక్ అనేది మనకు ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది కదా. సో ఇప్పుడు నేను వేరే యాప్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆయిల్ పెయింటింగ్ ఎడిట్ వచ్చేసి ఇక్కడ టూల్వీజ్ అనే యాప్లో చేస్తున్నాను. సో టూల్వీజ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసేస్తే ఏంటంటే మనకు అన్లాక్ వర్షన్ వస్తుంది, ఏడిఎస్ అనేవి రావు. సో దట్ మనం నీట్గా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ టూల్వీజ్ అనే యాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నా. యాప్ ఓపెన్ చేయగానే మనకు 2-3 సెకండ్స్ లోడ్ అయిపోయి మనకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇవన్నీ చూసి ఏం కన్ఫ్యూజ్ కావద్దు. సో టూల్వీజ్ అనే అప్లికేషన్ గురించి నేను మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేసేస్తాను. ఓన్లీ అప్లికేషన్ గురించి స్పెషల్గా చేస్తాను. బట్ ఈ వీడియోలో ఓన్లీ నేను ఆయిల్ పెయింటింగ్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రో ఎడిటింగ్ మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇందాక మనం ఏదైతే లైట్ రూమ్లో సెలెక్ట్ చేసుకున్నామో సో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత సాఫ్ట్ స్మజ్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ చూసుకోండి, మనకు 1 to 2
1 to 10 వరకు రోమన్ నెంబర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను 9th రోమన్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 9th రోమన్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాస్క్ మీద క్లిక్ ఇవ్వండి. సో మాస్క్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్లీన్ మీద క్లిక్ ఇచ్చేసి అప్లై క్లీన్ మీద క్లిక్ ఇవ్వగానే మనకు అప్లై మీద ఆల్రెడీ సెలెక్ట్ అయితే ఉంటుంది. సో సెలెక్ట్ ఉన్న తర్వాత ఇది వచ్చేసి నేను హెయిర్ పైన అప్లై చేసేస్తున్నా. సో చూడండి, హెయిర్ పైన అప్లై చేయగానే మనకు ఆల్మోస్ట్ ఇది మనకు ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇది ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఓన్లీ ఇది వచ్చేసి నేను హెయిర్ పైన మాత్రమే అప్లై చేసేస్తున్నా. అప్లై చేసేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సాఫ్ట్ స్మజ్ మీద క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ 9th రోమన్ నెంబర్ పెట్టేసేస్తున్నా. 9th రోమన్ నెంబర్ పెట్టేసి ఇక్కడ మళ్ళీ మాస్క్ మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఎరేజర్ మీద ఆల్రెడీ సెలెక్ట్ ఉంది. సో ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి నేను ఓన్లీ ఫేస్ పైన మాత్రం ఎరేజ్ చేసేస్తున్నా. సో ఫేస్ పైన ఎరేజ్ చేసేస్తే ఏంటంటే ఫేస్ పైన ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఫేస్ పైన మాత్రమే ఎరేజింగ్ అనేది చేసేస్తున్నా. సో ఫేస్ పైన అండ్ హ్యాండ్ పైన కూడా నేను కొంచెం ఎరేజ్ చేసేస్తున్నా. సో దట్ మనకు హ్యాండ్ పైన కూడా మనకు కనిపించొద్దు. సో కనిపించకుండా ఇప్పుడు చూడండి మనకు షర్ట్కి కూడా ఆయిల్ పెయింటింగ్ ఎడిట్ వచ్చేసింది అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసింది అండ్ హెయిర్కి కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూడండి మనకు ఐబ్రోస్ మీద బియర్డ్ మీద లేదు. సో దట్ ఇక్కడ నేను సాఫ్ట్ స్మజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ 9 పెట్టేసేయకండి. ఇక్కడ నేను ఓన్లీ 3 పెట్టేసేస్తున్నా. సో 3 పెట్టేసేసి మాస్కింగ్ పెట్టేసేసి క్లీన్ మీద క్లిక్ చేసేస్తే మనకు అంతా పోతుంది. అండ్ ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసేసి ఓన్లీ ఇక్కడ నేను ఐబ్రోస్ మీద మాత్రమే అప్లై చేసేస్తున్నా. ఐబ్రోస్ అండ్ ఇక్కడ ఏదైతే బియర్డ్ ఉందో బియర్డ్ పైన అప్లై చేసేస్తున్నా. సో ఇంకా ఎక్కడైనా కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. ఐస్ మీద అప్లై చేయొద్దు అండ్ టీత్ మీద అప్లై చేయొద్దు, ఫేస్ మీద కూడా అప్లై చేయొద్దు. కొంచెం వియర్డ్ లుక్ అనేది వస్తుంది. సో ఇది చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. సో పైన రైట్ క్లిక్ ఉంది కదా, అది క్లిక్ చేసేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఈ ఆయిల్ పెయింటింగ్ ఎడిటింగ్ అనేది వచ్చేసేసింది. సో ఇక్కడ పోర్ట్రేట్ మీద క్లిక్ చేసేసి ఫేస్ ట్యూన్ మీద క్లిక్ చేయండి. సో మనకేంటంటే ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్ అనేది వస్తుంది, బట్ ఫేస్ అనేది కొంచెం స్మూత్ ఉండదు. సో స్మూత్నెస్ కోసం ఏంటంటే 4th ఆప్షన్ క్లిక్ చేయండి, DERMABRASION. సో దాని మీద క్లిక్ ఇచ్చేసి ఫస్ట్ వైట్నింగ్ వచ్చేసి డిక్రీజ్ చేయండి. సో వైట్నింగ్ వచ్చేసి ఒరిజినల్ పెట్టేసేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి లెవెల్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. లెవెల్ ఇంక్రీజ్ చేసేస్తే ఏంటంటే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది అండ్ కొంచెం ఐస్కి కొంచెం షైనింగ్ అనేది వస్తుంది. సో ఇది క్లిక్ చేసేస్తే లెవెల్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. సో ఇది ఆల్రెడీ స్మూత్ ఉంది కాబట్టి కొంచెం స్మూత్ కావట్లేదు. సో మనకు ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. సో పైన రైట్ సింబల్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. సో ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయింది కదా. డైరెక్ట్ పైన సేవ్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసేసి మనకు మాన్యువల్గా వచ్చేసి ఇక్కడ JPG 100 మీద ఉంటుంది. సో PNG పెట్టేసేయండి. సేవ్ అండ్ షేర్ మీద క్లిక్ చేసేయండి. సో దట్ మనకు ఒరిజినల్ క్వాలిటీ అనేది వస్తుంది. సో మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోయింది పిక్. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో చూడండి, క్వాలిటీ అనేది ఎక్కడ కూడా అస్సలు మిస్ కాలేదు. సో టోటల్ క్వాలిటీ ఉంది. సో పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ కూడా అస్సలు క్లారిటీ పోలేదు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.